హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో ఈ వీడియోలో ఆప్షనల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి యూపీఎస్సీలో మెజారిటీగా చాలామంది తీసుకునే ఫేమస్ ఆప్షనల్స్ ఏంటంటే ఆంథ్రపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కొంతమంది మ్యాథమెటిక్స్ కూడా ప్రిఫర్ చేస్తారు. అలాగే సోషియాలజీ, టెక్నికల్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ అలాగే సైన్సెస్లో మెడికల్ కూడా ప్రిఫర్ చేస్తారు ఎవరైనా మెడిసిన్ చేసినట్టయితే, మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైతే. సో ఈ వీడియోలో నా ఆప్షనల్ ఏంటి అండ్ నేను ఫాలో అవుతున్న ఫ్రీ రిసోర్సెస్ అండ్ ఫ్రీ ఇనిషియేటివ్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. సో దట్ ఆంథ్రపాలజీ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళకి చాలా యూస్ అవుతాయి. సో నా ఆప్షనల్ వచ్చేసి ఆంథ్రపాలజీ, చెప్పకనే చెప్పాను ఆంథ్రపాలజీ. సో ఆంథ్రపాలజీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి జిఎస్తో ఎక్కడో కూడా సంబంధం లేని ఒక సబ్జెక్ట్ కావాలనిపించింది అనమాట. సో కంటిన్యూస్గా GS1, GS2, GS3 మనకి 3 పేపర్స్లో జనరల్ స్టడీస్ చదివి ఒక్కోసారి చిరాకు వస్తుంది అనమాట. సో మనకి అవే ఫ్రమ్ ద సిలబస్ ఏదైనా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దామన్న క్యూరియాసిటీ ఉంటుంది. అసలు ఈ జనరల్ స్టడీస్ లేకుండా, హిస్టరీ లేకుండా, ఈ సబ్జెక్ట్ లేకుండా ఉంటే ఎంత బాగుంటుందో అని ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఈ ఆంథ్రపాలజీకి వచ్చి మనం కొంచెం టైం స్పెండ్ చేసి, అరే ఇది మనకి తెలియని టాపిక్ కాబట్టి చాలా ఇంట్రెస్ట్తో మనం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట. ఎస్పెషల్లీ నాకైతే మైండ్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంటుంది. అట్లీస్ట్ ఐ డోంట్ సీ ఆప్షనల్ ప్రిపరేషన్ యాజ్ ఎ ప్రిపరేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ. బట్ ఏదో నా పీజీకో, నేను బీటెక్లో చదివిన ఎగ్జామ్స్కో ప్రిపేర్ అవుతున్నట్టు, లేకపోతే ఏదో పిహెచ్డీ చేస్తున్నాను ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను అనమాట. అండ్ ఐ నెవర్ ఫీల్ లైక్ యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తున్నాను నేను ఆంథ్రపాలజీ చదివేటప్పుడు. సో అది చాలా మంచి ఫీలింగ్ని ఇస్తుంది. అండ్ అలాగే మనం ఏదో కష్టపడిపోతున్నామని అయితే అనిపించదు, ఎందుకంటే జనరల్ స్టడీస్తో సంబంధం లేకుండా ఉండే వేరే సబ్జెక్ట్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో సెకండ్ రీజన్ వచ్చి నేను తీసుకోవడానికి, ఆంథ్రపాలజీకి రిసోర్సెస్ చాలా బాగా అవైలబుల్గా ఉన్నాయి ఇంటర్నెట్లో. ఎక్కడా కూడా మనం ఇంటర్నెట్లో రిసోర్సెస్ దొరకట్లేదు అని చెప్పడానికి లేదు. ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి అండ్ ప్రీవియస్ ఇయర్ టాపర్ కాపీస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వాళ్ళు మెంటర్షిప్ కూడా చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన మోడల్ ఆన్సర్స్ మన దగ్గర ఉన్నాయి. అండ్ అలాగే రిసోర్సెస్ వచ్చేసి టెక్స్ట్ బుక్స్ అనేవి అబౌండెంట్గా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కావాలంటే కోచింగ్ కూడా మనకి ఇచ్చేవాళ్ళు దగ్గరలో చాలామంది ఉన్నారు. సో మెంటర్షిప్ కూడా దొరుకుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వై నాట్ అని అయితే అనిపించింది అనమాట. అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్, చాలా మంచి స్కోరింగ్ కూడా ఉన్న సబ్జెక్ట్, చాలామంది తీసుకొని సక్సెస్ అయ్యారు. సో వై నాట్ మీ అని కూడా నాకు అనిపించింది. సో దీస్ ఆర్ ద రీజన్స్. అండ్ వచ్చేసి ఇప్పుడు నేను ఫాలో అవుతున్న ఫ్రీ ఇనిషియేటివ్స్ ఏంటంటే, సో యాజ్ ఆఫ్ నౌ ఆంథ్రపాలజీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీరు ఈ ఇనిషియేటివ్ని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఆర్ ఆంథ్రపాలజీ కంప్లీట్ అవ్వకపోతే అయినా కూడా మీరు ఈ రిసోర్సెస్ని అయితే ఫాలో అవ్వచ్చు. సో ఇనిషియేటివ్ ఏంటంటే, టెలిగ్రామ్లో డాక్టర్ నేహా గోయల్ మేడం అని ఒక ఐడస్ ఆఫీసర్ ఉన్నారనమాట. ఈవిడ 2 times యూపీఎస్సీ ర్యాంకర్. సో ఈ మేడం వచ్చేసి టెలిగ్రామ్లో డైలీ June 2 నుంచి అలాగే November వరకు కూడా ఆప్షనల్ అనేది కవర్ అయిపోవాలన్న టార్గెట్తో ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ గురించి అయితే ప్రిసైజ్గా పెట్టారనమాట. సో ఇది ఫ్రీ ఇనిషియేటివ్. డైలీ 5 questions అయితే ఆవిడ అప్లోడ్ చేస్తారు అండ్ దానికి ఆన్సర్ కూడా ఎలా రాయాలో స్ట్రక్చర్ ఇచ్చేస్తారనమాట. సో ఆ పాయింట్స్ అన్నీ మీ ఆన్సర్లో ఆ స్ట్రక్చర్ పరంగా మీరైతే ఆన్సర్ ప్రిపేర్ చేసుకొని, క్యూరేట్ చేసుకొని ఆన్సర్ని అయితే ప్రజెంట్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే మేడం రివ్యూ చేసి మీకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఆ వాళ్ళ చాలామంది పెట్టే పీడిఎఫ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఆవిడ కరెక్షన్ చేసి టాప్ 3 ఆన్సర్స్ని అయితే ఆ టాపిక్కి ఆవిడ పెడతారు. సో ఈవినింగ్ అయ్యేసరికి మీ ఆన్సర్ అండ్ అదర్స్ కంపేర్ చేసుకొని, ద బెస్ట్ ఆన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డేకి వాళ్ళ ఆన్సర్స్ కంపేర్ చేసుకొని, మీరు ఏ పాయింట్స్ అయితే మిస్ అయ్యారు, వాళ్ళ ఆన్సర్లో మంచి వాల్యూ ఎడిషన్ ఏమున్నాయో అవి తీసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి, మన పీర్స్ మనం రాస్తున్న ఆన్సర్స్ ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఓన్లీ మీ ఆన్సరే మీకు కనబడుతుంది అండ్ మీరు రిప్లై చేస్తారు అండ్ అక్కడి నుంచి మెంటర్ రిప్లై ఇస్తారు. బట్ అదర్స్ ఎలా రాస్తున్నారో ఆ పీడిఎఫ్ కాపీస్ అండ్ వాళ్ళ ఆన్సర్ షీట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే వాళ్ళ ఆన్సర్స్ మన చేతుల్లో ఉంటాయో, వాళ్ళ కాపీస్ మన చేతుల్లో ఉంటాయో, సో నీలాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళ లెవెల్ ఎలా ఉంది అని మనకు తెలుస్తుంది, వాళ్ళ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉందో తెలుస్తుంది. అండ్ నువ్వు మిస్ అయిన పాయింట్స్ నీ ఆన్సర్లో యాడ్ చేసుకొని అగైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంకో బెస్ట్ ఆన్సర్ని వాళ్ళ పాయింట్స్ ఇంక్లూడ్ చేసి మంచి ఆన్సర్ ప్రిపేర్ చేసుకొని దాన్ని స్టాండర్డైజ్ చేసుకొని రివిజన్ చేసుకోవచ్చు. సో ఇది బెస్ట్ ఇనిషియేటివ్. ఆ టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. అండ్ మీరు కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇది వెరీ మచ్ హెల్ప్ఫుల్. అండ్ నేను వచ్చేసి నా టెలిగ్రామ్ ఐడి కూడా ఇస్తాను. ఇన్ కేస్ మీకు ఎనీ క్వశ్చన్స్ ఉంటే నా టెలిగ్రామ్ ఐడిలో నాకు పింక్ చేయండి, అక్కడ మనం కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.